బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. సార్ అయితే ఇప్పుడు జనరల్గా ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే ఈవినింగ్ 6-7 అయితే ఫుడ్ ఆపేసేయండి అని. వెయిట్ లాస్ అవ్వాలన్నా హెల్దీగా ఉండాలన్నా కానీ ఫుడ్ ఆపేసేయండి 6 లోపు, 6 వరకు మహా అంటే 7. కానీ ఎలా సార్, చిన్నప్పటి నుంచి జనరల్గా మనకు అమ్మ నాన్న 8-9 వరకు అలా పెట్టి పెంచిన వాళ్ళు కదా. సో మనం ఎలా అలవాటు చేసుకోవాలి? అలా ఆకలేస్తుంది కదా సార్ జనరల్గా. అదేనమ్మా, ఇప్పుడు అది అలవాటు చేశారు తల్లిదండ్రులు. 100% పర్ఫెక్ట్గా మంచిగా చేస్తారు. సాధారణంగా వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో దొరికినటువంటి మ్యాటర్ని బిడ్డ దగ్గర ఇంప్లిమెంట్ చేశారు. బిడ్డ బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలని, అంతే. అది శాస్త్రం కాదు. ఇప్పుడు మీకు తెలుసుకున్నారు కదా, సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలోనే మీలు ఉండాలి, ఫుడ్ అనేది ఉండాలి మన సిస్టమ్ మీద ఆధారపడి. ఇప్పుడు ఇంతకుముందు అమ్మ పెట్టింది, అప్పుడు తినేసో తెలియదు నీకు. ఇప్పుడు చదువుకున్నావు, ఆఫ్టర్ సన్సెట్ తినకూడదమ్మా అని అమ్మకి చెప్పాలి, నీకు నువ్వు చెప్పుకోవాలి. అప్పుడు అమ్మ అలవాటు చేసింది కాబట్టి తిన్నావు. ఒక వారం 10 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, మానేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీనింగ్ ఏంటి? వెస్ట్రన్ కంట్రీస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యొక్క మీనింగ్ ఏంటి? 16 hours గ్యాప్. ఈవినింగ్ 6 నుంచి లెక్కే. 16 hours అంటే ఎప్పటికి అవుతుంది? మార్నింగ్ 12 వరకు 6 hours. అవును. అక్కడ నుంచి మళ్ళీ 12 గంటల వరకు. అంటే ఇది కంఫర్టబుల్ కాదు. ఈవినింగ్ 6కి స్టాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మధ్యాహ్నం లంచ్ 1 hour, 1 గంటకు కదా. అవును. 2 నుంచి లెక్కే. 2 to 12 ఎన్ని అవర్స్ అంటే అదొక 8. 10 అంటే 8 2 10 hours. 10 hours అయింది. అక్కడ నుంచి ఇంకొక 6 hours, 16 hours. అంటే 12 నుంచి 6, మార్నింగ్ 6 అంటే మార్నింగ్ 7కి నువ్వు మళ్ళీ ఫుడ్ తీసుకోవచ్చు. 16 hours సరిపోతుంది పర్ఫెక్ట్గా. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చేసేదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 6 వరకు తిని ఈవినింగ్ 6కు బ్రేక్ చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇండియాలో, భారతదేశంలో సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఫాలో అవ్వాలంటే మనం సూర్యోదయం మార్నింగ్ 6, ఈవినింగ్ 6కి క్లోజ్. అంటే మనకు లంచ్ అనేది 12 గంటలతో అయిపోతుంది, 12-1 గంటతో అవుతుంది. అంటే నువ్వు 2కి బ్రేక్ తీసుకుంటే మర్నాడు 6 వరకు ఇంకేమీ తినకూడదు. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. వెయిట్ లాస్కి కానీ హెల్దీగా ఉండడానికి కానీ. ఎవ్రీ 8 hours ఫాస్టింగ్ అనేది నీ బాడీలో సెల్ రిజనరేట్కి ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మీరు తీసుకున్నటువంటి బ్రేక్స్ అప్పుడు 2 8s వస్తున్నాయి అక్కడ, 16 hours అంటే. ఇది నువ్వు చాలా హెల్దీగా తయారవడానికి, నీ బాడీ కణజాల నిర్మాణంలో మార్పు రావడానికి, సెల్స్ హెల్దీగా ఫామ్ అవటానికి, బ్యాడ్ సెల్స్ డెడ్ సెల్స్ పోయి కొత్త సెల్ ఫామ్ అవడానికి ఈ టైమింగ్స్ బాగా సరిపోయిందిగా. ఇది ఎప్పుడో చెప్పారు మనకి. మధ్యాహ్నం శుభ్రంగా భోజనం చేసిన తర్వాత రేపు పొద్దుటి వరకు ఇంకేం తినకు. జనరల్గా ఈ దానికి కూడా ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది అని ఉంటుందా సార్? ఈ ఏజ్ నుంచి అంటే ఈ ఏజ్లో వాళ్ళే చేయాలి, ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అన్నట్టు. 20 ఏళ్ల వరకు బాడీ బిల్డింగ్ కోసం ప్రోటీన్ అవసరం. మీరు ఎక్కువ తినడం కానీ ఇది చేయడం కానీ 18-20 వరకు అవసరం. ఇక అక్కడ నుంచి మనం ఫుడ్ అనేది ఎంత తక్కువగా తీసుకుంటాము అంటే అక్కడ శరీరం పెరగడానికి, దృఢకాయం సాధించడానికి అవసరం లేదు. బ్రెయిన్ మీద దృష్టి పెట్టాలి. బ్రెయిన్కి ఫుడ్ కాదు ఆహారం, బుక్స్, ఎన్విరాన్మెంట్, ప్రకృతి. జనరల్ నాలెడ్జ్కి అంతా ఫుడ్ కాదు కదా, అది కేవలం మెయింటెనెన్స్ కోసం. అప్పటి వరకు బాగా మంచిగా ఫుడ్ పెట్టండి, అది హెల్దీ ఫుడ్ పెట్టండి. అంటే కుకింగ్ ఫుడ్ కాదు, అన్కుక్డ్ లేకపోతే హాఫ్ కుక్డ్, సెమీ బాయిల్డ్ కుక్స్ ఆహారాన్ని పిల్లలు తీసుకుంటూ ఇక అంటే 20-21 years అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది నేనేంటి, యూనివర్స్ ఏంటి అనేది. ఇక అక్కడ నుంచి ఈ బ్రెయిన్కి ఎనర్జీని ఇచ్చే ఫుడ్స్ మాత్రమే తీసుకుంటూ, మెయింటెనెన్స్ కోసం వండిన పదార్థాలు తీసుకుంటూ, ఇంక బ్రెయిన్ ఎనర్జీ అనేది ఫ్రూట్స్లో వచ్చేస్తుంది, వెజిటేబుల్లో వచ్చేస్తుంది, స్ప్రౌట్స్, మనకు వాల్నట్స్ అని. పూర్వం ఇవన్నీ లేవు. బాదం, పిస్తా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం తెగ తినేస్తున్నాం. పొద్దుతిరుగుడు గింజలని, గుమ్మడి గింజలని, అయ్యని ఇయ్యని ఇంపోర్టెడ్ చేసుకుని కూడా చాలా రకాలు తినేస్తున్నాం. కానీ అసలు ఏమీ తినకుండా ఇప్పుడున్నటువంటి వాళ్ళు అంటే పెద్ద పెద్ద వాళ్ళు బిలియనీర్స్గా ఉన్నారు, కోటేశ్వర్లో ఉన్నారు. వాళ్ళు ఏం తిన్నారు ఇంతకుముందు? ఇప్పుడు మొన్నే మనం ఇప్పుడు ఎంత చూసి పెట్టినా కానీ రతన్ టాటా, అవును, వాళ్ళు ఏం తిన్నారు? వాళ్ళు చిన్నప్పుడు ఎదిగే వయసులో వాళ్ళు బ్రెయిన్ అంటే తిండి మీద దృష్టి పెట్టలేదమ్మా, పని మీద దృష్టి పెట్టారు. దానికి శరీరం పోషణకు కావాల్సినటువంటి ఆహారం మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు మనం లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం తినాలి,
మళ్ళీ లేచిన వెంటనే ఏం తినాలి? అంటే రేపటిది ఈ రోజే ప్లానింగ్. అవును అది బ్రతకటం కోసం తిందాం, అవును తినడం కోసం బ్రతకొద్దు. అవును ఆరోగ్యంగా జీవిద్దాం, ప్రకృతిని ఆరోగ్యంగా అందంగా తీర్చిదిద్దుదాం. ఉమ్, భావి భారత పౌరుల చేతిలో భారతదేశం యొక్క భవిష్యత్తు ఉంది. ఉమ్. లైట్, లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. Yes. ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ ఎంతవరకు ఫుడ్ తగ్గిస్తే అంత మంచిది అంటారు. అంటే ఫుడ్ తగ్గించండి, ఉన్న దాంట్లో క్వాలిటీని చూడండి, క్వాలిటీ క్వాంటిటీని కాదు. అవును క్వాలిటీ క్వాలిటీ ఫుడ్ అది ఆ ప్రాంతాలను బట్టి క్వాలిటీ మారిపోతూ ఉంటుంది. ఏ ప్రాంతంలో పండేవి ఆ ప్రాంతం వాళ్ళే తినాలి. కొంచెం ఇంపోర్ట్ చేసుకున్నాం, రకరకాలు చాలా రకాలు వస్తున్నాయి. అవును అవన్నీ అకేషనల్ గా సరదాగా తినడం తప్పు కాదు. అవును తినడం కోసం పుట్టలేదు మనం, అందుకని బ్రతకడం కోసం తిందాం. అవును. అద్భుతమైనటువంటి ఆహారాన్ని తిని 10 మందిని బ్రతికిద్దాం. ఎస్ రైట్ సార్ థ్యాంక్ యూ. సూర్యసుందర్.